డైరీ ఫామ్‌లలో ఇటువంటి సందర్భాలు ఏర్పడుతూనే ఉంటాయి ప్రతి పశువుకి గూడా. అంటే కొన్ని సందర్భాల్లో ఏందంటే పక్కనున్న పశువు పొడవడంతోటి ఆ గాడిలో పడుతుంటాయి. అంటే గేదె గాని, ఆవు గాని. సో, ఇదే విధంగా ఈ యొక్క ఆవు గూడా పడింది. చాలా సందర్భాల్లో మాత్రమైతే ఈ గాడిని పగులగొట్టి మాత్రమైతే తీయడం జరుగుతుంది. ప్రతి పశువు కొన్ని తన్నే పశువులను మనం అదుపు చేయడానికి తాళ్ళు కట్టినప్పుడు మాత్రం, లేదా ఇంకా ఏదైనా ఇంజెక్షన్ ఏసేటప్పుడు దీనికి మాత్రమైతే ఎదసూది వేయడానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అది కాలుతో తంతుంది. సో, బీహార్ వర్కర్ ఏం చేశాడు, దాన్ని అదుపు చేయడానికి తాడుతో కట్టాడు. తాడుతో కట్టిన తర్వాత అది బెదిరి ఏమైందనంటే ఆ గాడిలో దునికింది. సో, ఇటువంటి సందర్భాలు చాలా ఏర్పడుతుంటాయి. ఆ గాడిలో పడ్డ తర్వాత పశువుని తీయడం చాలా కష్టం అవుతుంది. ఆ గాడి పగలగొడితేనే పశువు అనేది బయటకు వస్తుంది. కానీ ఇక బీహార్ వరకు ఒక చిన్న ఉపాయంతో దాన్ని బయటికి తీయడం జరిగింది. చూశారు కదా, మూతికి ఒక క్లాత్ని కట్టి దానిపై వాటర్ పోశాడు. వాటర్ పోసిన తర్వాత దానికి శ్వాస బిగబట్టినట్టు అయిపోయి ఏమైందనంటే పూర్తిగా ఒకటేసారి లేచి బయటకు వచ్చింది. ఈ విధానం ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నాకు తెలియదు, కానీ ఆ చిన్న ఉపాయంతో మాత్రం అయితే ఆ యొక్క ఆవునైతే బయటికి తీయడం జరిగింది.